ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఈ ఏడాది ఆర్టీసీ బస్సులను నడుపుతూ ప్రమాదాలు జరగకుండా ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యస్థానం చేర్చిన డ్రైవర్లను గుర్తించి బహుమతులతో పాటు వారి అర్ధాంగులను కూడా వేదికపైకి పిలిచి మరీ సత్కారం చేయడం ఆర్టీసీ సంస్థ అది విజయనగరం ఆర్టీసీ డిపోకే చెల్లింది. గత నెల 14 నుంచి రహదారి భద్రతా వారోత్సవాలు నెల రోజుల పాటు నేడు ఫిబ్రవరి 14 వరకు ఆర్టీసీలో జరిగాయి. అందులో భాగంగా ముగింపు వేడుకలు విజయనగరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ జిల్లా మేనేజర్ అప్పల్ నారాయణ ఆధ్వర్యంలో జరిగాయి. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాథ్, ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ రవీంద్రనాథ్, ఆర్టీసీ ఈడీలు పాల్గొని ప్రసంగించారు. డ్రైవర్లకు తొందరపాటు పనికిరాదని, బస్సులో ఎక్కిన ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని వారన్నారు. అదేవిధంగా ఆర్టీసీ అధికారులు గవర్నమెంట్ గవర్నమెంట్ డిఎం విజయనగరం వారిని డిటిసి వారికి బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా తదుపరి ఎన్ఎఫ్ విజయనగరం వారిని డిపిటిఓ విజయనగరం వారికి చేయవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ విజయనగరం డిపిటిఓ ఆఫీస్ సిఓ గారిని డిప్యూటీ సిఎంఈ వారికి బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాం. కార్పొరేషన్లో అత్యధిక యాక్సిడెంట్ రికార్డ్ అయిన డ్రైవరు సన్మానించే కార్యక్రమం ఈరోజు మనం విజయనగరం జిల్లాలో జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు శ్రీ రవికుమార్, అలాగే విశిష్ట అతిథిగా మన డిటిసి గారు రవీంద్రనాథ్ గారు, అలాగే మన ట్రాఫిక్ డిఎస్పీ విశ్వనాథ్ గారు, అలాగే డిప్యూటీ విజయనగరం జోన్, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన పాటు కంప్లీట్గా ఈ యొక్క మాసోత్సవం జరుపుకొని ఈ యొక్క రోడ్డు యూజర్స్ అందరిలో వాహన సాధకుల్లో కాకుండా రోడ్ యూజ్ అందరిలో కూడా అవగాహన కల్పించాలని వివిధ కార్యక్రమాలు చేస్తాం. దానిలో భాగంగా మన ఏపీఎస్ఆర్టీసీ అడాప్షన్ గైడ్లైన్స్ ప్రకారం కూడా మనం చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. డ్రైవర్ శిక్షణ కానీ, మన డ్రైవర్ల యొక్క పీరియాడిక్ మెడికల్ ఎగ్జామినేషన్స్, అలాగే మన వెహికల్ యొక్క ఆర్జీలు రికార్డ్ చేయడం, వెహికల్ ఆర్జీలు అటెంప్ట్ చేయడం, అలాగే మన డ్రైవర్లకు ఎవరైతే ఎటువంటి యాక్సిడెంట్ రికార్డు లేకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా సేఫ్టీ డ్రైవింగ్ ఎలవెన్స్ కూడా ఈ టైంలో మనం పేమెంట్ చేయడం జరిగింది. అలాగే మన యొక్క సిబ్బంది రక్తదాన శిబిరం కూడా చేయడం జరిగింది. అలాగే డ్రైవర్స్ డే సందర్భంగా 24వ తారీఖుని మనం ర్యాలీ జరిపి డ్రైవర్స్ వాళ్ళ ప్రయాణికుల్ని ఏ విధంగా సేఫ్గా వాళ్ళ గమ్యస్థానం తీసుకెళ్తున్నారో అనే కార్యక్రమం కూడా మనం చేయడం జరిగింది. అలాగే మనం 10వ తారీఖున కూడా మన జిల్లాలో ఈ యొక్క రోడ్ యూజర్స్ పాదచారులకి అందరికి కూడా మన యొక్క యాక్సిడెంట్స్ యొక్క ప్రాముఖ్యత ఎలా తగ్గించుకోవాలి, ఎలాగ సేఫ్గా ప్రయాణికులు తీసుకెళ్లాలనేసి అవగాహనగా ర్యాలీ కూడా మన విజయనగరం జిల్లాలో జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే మనం ఎవరైతే కంప్లీట్గా వాళ్ళ కార్పొరేషన్ జాయిన్ అయ్యి ఈ రోజు వరకు కూడా ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా సంస్థలో ఎక్కువ సర్వీస్ ఉండి మనం ఈరోజు మన జోన్లో ఉన్న 3 డ్రైవర్లని, మన జిల్లాలో 3 డ్రైవర్లని, విజయనగరం డిపోలో 3 సేఫ్టీ డ్రైవర్లని, అలాగే మన ఎస్కాట్ డిపోలో కూడా 3 డ్రైవర్లు సత్కరించడం జరుగుతుంది. సో జోన్లో మన విజయనగరం డిపో నుంచే ఎన్విఎస్ఎం రాజన్ డ్రైవరు మన జోన్ ఫస్ట్గా రావడం జరిగింది. అలాగే ఏఎస్ఎన్ రాజు సింహాచలం డిపో, అలాగే బివిఎస్ నారాయణ శ్రీకాకుళం డిపో. ఇటీవల కాలంలో చాలా మార్పులకు చేర్పులు కూడా లోనైంది. అట్లాగే ఏదున్నప్పటికీ మన సంస్థకి ముఖ్యమైన వాళ్ళు మానవ వనరులే కాబట్టి ఆ డిపో మన డిపో మేనేజర్లు కానీ, ట్రాఫిక్ మేనేజర్ సార్స్ కానీ, అలాగే ట్రైనింగ్ వింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా సమిష్టి కృషితో, మెకానిక్ అందరూ కూడా సమిష్టి కృషితో అనేది సంస్థ అనేది ముందరపోతుంది. ఆ ఇటీవల కాలంలో ఆ కార్పొరేషన్గా మారినప్పుడు కూడా నిలదొక్కుని సంస్థ మరింత మెరుగ్గా వెళ్తుంది.
అలాగే ఇటీవల కాలంలో యాక్సిడెంట్లు కూడా చాలా వరకు డ్రైవర్స్ మిస్టేక్ వల్ల కాకుండా మిగిలిన కారణాల వల్ల కూడా 34 సంవత్సరాల పాటు యాక్సిడెంట్ లేకుండా బండి నడపడము, ఆ కేఎంపీఎల్ సాధించడము, అలాగే ప్రజలతో అంటే ఇటీవల కాలంలో ఆర్టీసీలో ప్రజలు ఎక్కించుకోవాలంటే ఇంతకుముందు మాదిరి కాకుండా వాళ్ళని గౌరవించడము, వాళ్ళని ఎక్కించుకోవడము, వాళ్ళతో డీసెంట్గా బిహేవ్ చేయడము, ఇట్లా చాలా వర్క్స్ అనేది మల్టీ టాస్కింగ్ అనేది జరిగింది. జరిగినప్పటికీ కూడా మన డ్రైవర్లు కండక్టర్లు అందరూ కూడా జాగ్రత్తగా సంస్థని గుర్తించినందుకు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆర్టీసీ వాళ్ళు బాధ్యతగా చేస్తున్నారని చెప్పి గుర్తించినారు. ప్రజలు కూడా మరింతగా సంస్థకు అనేది సహకరించాలి. చాలామంది కూడా ప్రజలు అనుకుంటారు కానీ డ్రైవింగ్ అనేది చాలా ఈజీ అంటారు కానీ చాలా కష్టము. 10 గంటలు 9 గంటలు అంతా లాంగ్ డ్రైవింగ్ చేయడము. రోడ్లన్నీ అయితే తక్కువగానే ఉన్నాయి. వెహికల్స్ అయితే మాత్రం ప్రైవేట్ వెహికల్స్ చాలా పెరిగినాయి. ఈ టౌన్స్లో కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే సంస్థ అనేది ఆర్టీ డ్రైవర్ కండక్టర్ అందరి మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరింత ఓపికతో మన ఆర్టీసీ సంస్థని మనము నిలబెట్టుకోవాలని చెప్పి మీరంతా కూడా మీ విలువను అందరూ కూడా గుర్తించినారు. పోలీసు వాళ్ళు కూడా ఏదైనా జరుగుతానే వెంటనే మీ మీదకి రాకుండా మ్యాక్సిమం వేరే వాళ్ళు తప్పు ఉంటుందేమో అనే యాంగిల్లోనే పరిశీలన అనేది చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ సంస్థని మరింత ఓపికగా మరింత బాధ్యతగా, ముఖ్యంగా ఇప్పుడు బార్డర్లో చేసే సైనికుడు మాదిరి మీరు కూడా ప్రతిరోజు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇప్పటికి కూడా ప్రజలకు సహాయపడేది ఆర్టీసీనే. కాబట్టి మీరంతా కూడా సంస్థను మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అలాగే ప్రజలు కూడా ఇలాంటి వారోత్సవాలు జరిగినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొని సంస్థ యొక్క విలువని అనేది గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి చేసిన కార్యక్రమాలకి ఫలితం ఉంటుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ భావించడం జరిగింది. అయితే ఆ మార్పు అనేది ఆల్రెడీ మనకు కనపడింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మనకి యాక్సిడెంట్లు అంటే 22లో 700 ఇంచుమించుగా అప్రాక్సిమేట్గా మీకు చెప్తున్నాను 700 యాక్సిడెంట్లు జరిగితే అందులో 250 డెత్స్ జరిగినాయి. అదే లాస్ట్ ఇయర్ 22లో చూసుకుంటే యాక్సిడెంట్లు జరగడం అనేది 600 దాకా జరిగినాయి. కానీ డెత్స్ వచ్చేటప్పటికి 175 మాత్రమే. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఆల్మోస్ట్ 100 డెత్స్ ఈ 23లో తగినవి. కనుక ఇది ఇంకా కూడా ఈ సంవత్సరంలో కూడా ఈ 24లో కూడా ఇంకా శాతం తగ్గుతుందని ఆశిస్తూ, అలాగే మా డిపార్ట్మెంట్లు ఈ 4 కాకుండా ప్రజలు కూడా వాటిని ప్రతి సిటిజన్ కూడా ఒక సైనికుల్లాగా ఈ రహదారి భద్రత అనేది ఒకళ్ళ బాధ్యత కాదు, అది నా బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా ఇదే కాన్సెప్ట్ మీద కనుక అవగాహనతో ప్రవర్తించి ఈ ప్రవర్తనలో కూడా కొంత మార్పు చేసుకొని ఇప్పుడు అలాగే ఎవ్రీ సిటిజన్ మస్ట్ బి దీనిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, అలాగే ఆర్టీసీ వారికి నేను ప్రత్యేకంగా తెలియజేసేదంటే ఇప్పుడు ఏదన్నా చిన్న యాక్సిడెంట్ జరిగితే మనం ఏమంటాం, సాధారణంగా ఒక కుటుంబం రోడ్డు మీద పడింది అంటాం. అలాగే ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయితే కనుక దానికి ఎట్టి పరిస్థితుల్లో మనం అవకాశం ఇవ్వకూడదు. మన వెనకాల 50 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఒక బస్సు యాక్సిడెంట్ అయితే దాని 50 కుటుంబాలు రోడ్డు మీద పడినట్టు, ఒక మనిషి కాదు. కనుక ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కీముల్లో చాలా వరకు ఈ రిఫ్రెషర్ కోర్సు ఇవన్నీ ప్రత్యేకంగా ఆర్టీసీ డ్రైవర్లకి అందరికీ తర్ఫీదు. గట్టిగా సంతాపం చేయాలి. వచ్చారా? ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.